ఆ వెబినార్ క్రిస్ జాన్సన్ మరియు జూలీ వాంగ్ యూట్యూబ్ ఛానళ్లలో లైవ్గా వచ్చింది. తర్వాత మరెన్నో ఛానళ్లలో షేర్ అయింది. చూడని వారు తప్పక చూడాలని మరియు ఇంగ్లీష్ కాకుండా వేరే భాషలో ఉన్నవారు తమ భాషలోకి అనువదించుకోవాలని సూచించారు. రీక్యాప్ ఉద్దేశం. అసలు రెడ్డి గారు నిన్నటి రోజు సాయంత్రం మనకి ఈ విధంగా రీక్యాప్ సెషన్ని పెట్టడానికి కారణం ఏంటి, దాని ఉద్దేశం ఏంటంటే రెడ్డి గారు చెప్పారు, ఈరోజు యాష్ గారు నిన్న చెప్పిన విషయాలను సులభంగా స్పష్టంగా వివరించబోతున్నానని, దీనికి ఆయనకు డెరిల్ కుక్ గారి నోట్స్ సాయమయ్యాయని అన్నారు. యాష్ గారు చెప్పిన విక్టరీ విత్ యాష్ దిశలో మన ట్రాన్సిషన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యమని కూడా అన్నారు. యాష్ గారి లైవ్ ఉద్దేశం. అసలు యాష్ గారు లైవ్ ఎందుకు తీసుకొచ్చారు? ఆకస్మికంగా, అన్ఎక్స్పెక్టెడ్గా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎటువంటి పాపప్ లేకుండా లైవ్లోకి యాష్ గారు రావడం, నేరుగా రావడం, దాని ఉద్దేశం ఏంటంటే యాష్ గారు ఎందుకు లైవ్ చేశారంటే ఆయన తన మాటలలోని ఉత్సాహం, భావం మనకు నేరుగా చేరాలని అనుకున్నారు. వ్రాత రూపంలో అయితే అది సాధ్యం కాదు. ఆయన స్వరంలోని టోన్ ద్వారా మనం ఆ ఉత్సాహాన్ని గ్రహించగలమని ఈ లైవ్లో ఆయన 3 ప్రధాన అంశాలపై మాట్లాడారు. అందుకనే ఆయన భావజాలాన్ని నంబర్ 1వ పాయింట్ వచ్చేసి విక్టరీ విత్ యాష్ అంటే ఏమిటి, ఎందుకు దిశ మారుతోంది, ఇది 1. నంబర్ 2 కొత్త ప్లాట్ఫారం సిద్ధత, షెడ్యూల్ మరియు టైమ్ లైన్. 3వది ప్రాధాన్య స్థానాల ఎంపిక, అంటే ప్రయారిటీ ప్లేస్మెంట్స్ మరియు ప్లాట్ఫారం ప్రస్తుత స్థితి ఏంటి అని చెప్పేసి. కాబట్టి ఈ 3 అంశాల మీద జస్ట్ మనకి పాపప్ లో వచ్చినట్టుంటే వాటిలోని భావజలం మనకి అర్థమయ్యేది కాదట. అందుకనే యాష్ గారు నేరుగా వచ్చి మన ముందుకు లైవ్ లో వచ్చి మనకు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆయన లైవ్ లో వచ్చి మాట్లాడితేనే మనకు ఆ భావజలం, ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ భావాలన్నీ కూడా మనకు బాగా మనం వాటిని చూసి అర్థం చేసుకోగలుగుతామనే ఒక ఉద్దేశంతో ఆయన మనతో లైవ్ లో వచ్చి చెప్పడం జరిగింది ఆకస్మికంగా. రైట్, అందులోని విక్టరీ విత్ యాష్ ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే విక్టరీ విత్ యాష్ ఒక కొత్త సేతువు. యాష్ గారు చెప్పారు, విక్టరీ విత్ యాష్ అనేది ఒక వ్యాపారం కాదు, ఇది ఒక సేతువు, అంటే బ్రిడ్జ్ అనే అర్థం. ఇది ఆన్ ప్యాసివ్ నుండి కొత్త దిశలోకి తీసుకెళ్లే మార్గం. ఆన్ ప్యాసివ్ అనే వాహనం మనను గమ్యానికి తీసుకెళ్లలేకపోయింది. ఆన్ ప్యాసివ్ అనే వాహనం మనల్ని గమ్యానికి తీసుకెళ్లలేకపోయింది. అది పక్కన నిలిచిపోయింది. కానీ మన కల మాత్రం అలాగే ఉంది. ఇప్పుడు కొత్త వాహనం విక్టరీ విత్ యాష్ ద్వారా మనం అదే కలను నెరవేర్చబోతున్నాం. ఆన్ ప్యాసివ్ మూసివేయబడలేదు. ఇది గుర్తుంచండి, ఆన్ ప్యాసివ్ మూసివేయబడలేదు, అది ఇంకా ఉంది. కానీ అది ఇక గమ్యం కాదు. డ్రీమ్ ఈజ్ ద సేమ్ బట్ ద వెహికల్ హ్యాస్ చేంజ్డ్. డ్రీమ్ ఈజ్ ద సేమ్ బట్ ద వెహికల్ హ్యాస్ చేంజ్డ్. విక్టరీ విత్ యాష్ బహుమతిగా యాష్ గారు ఈ పేరు గురించి వివరించారు. విక్టరీ అంటే పట్టుదల, ధైర్యం, విజయం కోసం తపన. యాష్ అంటే మార్గదర్శకుడు ఆయన చెప్పారు. విక్టరీ విత్ యాష్ అనేది నా వ్యక్తిగత బహుమతి. ఇది మీ హక్కు కాదు, ఇది ఒక గిఫ్ట్, ఇది ఉచితం. కానీ దీని విలువ అణచలేనిది. ఇది సంఖ్యల మీద ఆధారపడి లేదు, నాణ్యత, క్వాలిటీ మీద ఆధారపడి ఉంది. నేను 10 మంది లేదా 100 మంది నుంచే ప్రారంభించడానికి సిద్ధం. నాకు కావలసింది సరైన మనసు గలవారు అని చెప్పారు. ఇది కేవలం వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు, మన చుట్టుపక్కల వారికి ఉపయోగపడేలా ఉండాలని చెప్పారు. కొత్త ప్లాట్ఫారం అవసరం. కొత్త ప్లాట్ఫారం సృష్టించడం వల్ల మనం పాత పరిమితుల నుండి బయటపడతామని అన్నారు. పాత సిస్టమ్ సరిచేయడం కన్నా కొత్తగా ప్రారంభించడం సరైన దిశ అని చెప్పారు. అలాగే ఆయన పుకార్లను క్లియర్ చేశారు. ఇంకా 7 సంవత్సరాలు పడుతుందా? యాష్ టైం కొనుగోలు చేస్తున్నాడా? ఇవన్నీ తప్పుడు సమాచారం అని కూడా చెప్పారు. అప్లికేషన్ ఇప్పటికే సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. విక్టరీ విత్ యాష్ అనేది వ్యూహాత్మకంగా ప్లాన్ చేసిన బ్రిడ్జ్ మాత్రమే. ఇది డబ్బు కోసం కాదు, సభ్యులను సిద్ధం చేయడం కోసం. కేవైసీ మరియు సిద్ధత యాష్ గారు చెప్పారు. చాలా మంది అనుకున్నారు కేవైసీ పూర్తి చేస్తే విక్టరీ విత్ యాష్ లోకి వెళ్తామని. కానీ అది సరైన అర్థం కాదు. విక్టరీ విత్ యాష్ అనేది మీరు అడుగు పెట్టిన తర్వాత క్రమంగా నిర్మించబడే స్థలం
అంటే కేవైసీ అనేది ఒక ధృవీకరణ దశ మాత్రమే. అది కేవలం ఎలిజిబిలిటీ స్టెప్, కానీ ప్రవేశం కాదు. ప్రవేశం ఆహ్వానం, ఇన్విటేషన్ ఆధారంగా ఉంటుంది. ఇది కొత్త వ్యాపార దిశలోకి మన మనస్సును సిద్ధం చేయడానికి రూపొందించబడిన లెర్నింగ్ పేజ్. ప్లాట్ఫారం నిర్మాణం. విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫారం సెప్టెంబర్ 2వ వారం నుండి అభివృద్ధి చెందింది. మొదట 3 మంది టెక్ సభ్యులు మాత్రమే పనిచేశారు. ఇప్పుడు అది పూర్తిగా సిద్ధంగా ఉంది. యాష్ గారు స్వయంగా ఈ ప్లాట్ఫారంను నిర్వహిస్తున్నారు. ఇది బ్లాంక్ క్యాన్వాస్ కాన్సెప్ట్ పై ఆధారపడి ఉంటుంది. అంటే మనం అడుగు పెట్టినప్పుడు అది ఖాళీ హాల్ లాగా ఉంటుంది. తర్వాత కొత్త ప్రోగ్రాంలు, విలువైన కంటెంట్, అవకాశాలు ఒక్కొక్కటిగా జోడించబడతాయి. ఇది ఒక్కసారిగా బహుళ ఫీచర్లతో కాకుండా దశల వారీగా ఎదుగుతుంది. అందులో కొత్త బిజినెస్ సమాచారం కూడా చేరుస్తారు. అప్లికేషన్ మరియు ఎంపిక ప్రక్రియ. యాష్ గారు చెప్పారు, ప్రతి అప్లికేషన్ను పరిశీలించడానికి నేను రోజులు గడిపాను. దాదాపు 6 లక్షల మంది వ్యక్తులు అప్లికేషన్ నింపారు. ఈ సంఖ్య కంపెనీని ఆశ్చర్యపరిచింది. మొదట కుటుంబ ఖాతాలను గమనించి ఆ సంఖ్యను సగానికి తగ్గించారు. తర్వాత క్రమంగా 60,000, 20,000, 10,000, 2,000, చివరికి 1000, ఆ చివరికి 60 మంది మాత్రమే ప్రయారిటీ ప్లేస్మెంట్ కోసం ఎంపికయ్యారు. ఇది తక్కువ సంఖ్యలా కనిపించినా ఆయన చెప్పారు, నాకు కావలసింది సరైన వ్యక్తులు, ఎక్కువ సంఖ్య కాదు. సెకండ్ వేవ్ మరియు లాంచింగ్ ప్రాసెస్. ప్రధాన 60 మంది తమ రెఫరల్ లింక్ ద్వారా 2వ దశ సభ్యులను ఆహ్వానిస్తారు. ఇదే సెకండ్ వేవ్ అని పిలుస్తారు. ఇది విక్టరీ విత్ యాష్ లోకి ప్రవేశించే తదుపరి దశ. ఇది తాత్కాలిక స్థలం, లెర్నింగ్ మరియు ప్రిపరేషన్ ప్లాట్ఫారం. ఇక్కడ మనం కొత్త వ్యాపారం ముందు జ్ఞానం, మార్గదర్శకత్వం పొందుతాం. యాష్ గారు చెప్పారు, ఇది ఒక గౌరవం, హక్కు కాదు. మీరు ఎప్పుడు చేరినా అందరికీ సమానమైన విలువ లభిస్తుంది. మొత్తం తాత్పర్యం, విక్టరీ విత్ యాష్ ఆన్ ప్యాసివ్ నుండి కొత్త వ్యాపార దిశలోకి మారడానికి సేతువు. కేవైసీ గురించి కేవలం ధృవీకరణ దశ, ప్రవేశ హామీ కాదు. లాంచ్ ప్రాసెస్, ప్రయారిటీ, సెకండ్ వేవ్, ఫుల్ మెంబర్ ఆన్ బోర్డింగ్. సెలక్షన్ ప్రాసెస్, నాణ్యత, అర్హత, కృషి ఆధారంగా ఎంపిక. ప్లాట్ఫారం, బ్లాంక్ క్యాన్వాస్ కాన్సెప్ట్ దశల వారీగా ఎదుగుతుంది. యాష్ గారి గిఫ్ట్, ఇది హక్కు కాదు, గౌరవం, ఉచిత బహుమతి. పర్పస్, లెర్నింగ్, సిద్ధత, కొత్త ఆలోచన విధానం, అభివృద్ధి. ఇక ముగింపుకొస్తే విక్టరీ విత్ యాష్ అనేది కేవలం టెక్నికల్ ట్రాన్సిషన్ కాదు, ఇది ఒక మానసిక, ఆత్మీయ మార్పు. యాష్ గారు మనందరికీ ఇచ్చిన ఇది ఒక గిఫ్ట్, అవకాశమని గుర్తించండి. అదే కొత్త దిశ. ఇది మన జీవితాన్ని, ఆలోచనను, వ్యాపార దృక్పథాన్ని మార్చబోతోంది. ఇది మనకి రాత్రి రెడ్ గారు వచ్చేసి లైవ్ లో చెప్పడం, చాలా అద్భుతమైన విషయాలు మనకి రీక్యాప్ లో మనకి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాటిని మీ అందరితో పంచుకోవడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా మీకు మరిన్ని డౌట్స్ అని కూడా ఈ యొక్క ఆడియో టాపిక్ లో క్లియర్ అవుతాయని, ఇంకా కన్క్లూషన్ అనేది ఉండదని చెప్పేసి నేను భావిస్తూ ఈ ఆడియో టాపిక్ ని ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా విక్టరీ విత్ యాష్ ఫాలోవర్స్ అందరికీ కూడా, ఆ విజేతలందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. జై యాష్ ముఫారస్ సార్, జై భారత్. విక్టరీ విత్ యాష్.